నమస్కారం మిత్రులారా, వెల్కమ్ టు మన దేశం మన ధర్మం. ఈరోజు నేను పార్వేలలో ఉన్న ఒక వినాయక టెంపుల్కి వచ్చానండి. ఈ టెంపుల్ మనకు చాలా పురాతనమైనది. ఈ టెంపుల్ని రీసెంట్గా రీకన్స్ట్రక్ట్ చేశారండి. చూడండి, చాలా బాగుంది. పొలాల మధ్యలో ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంది. మీకు దేవాలయం లోపలికి చూపిస్తాను, చూడండి. సో ఇక్కడ చూడండి, గుడి చుట్టుపక్కల ప్రాంగణం చూడండి, మొత్తం చాలా పచ్చగా ఉంది. సో ఇక్కడ ఒక మండపం లాగా కట్టారు, చూడొచ్చు. భజన కార్యక్రమం కానీ, వినాయకుని పెట్టడం కానీ, సో ప్రతి పండుగకు ఇక్కడ పెట్టుకుంటారు కావచ్చు. చూడొచ్చు మనకి. సో ఆలయ ప్రాంగణం చూడండి ఎంత నీట్గా ఉందో, చాలా బాగుంది. సో ఇక్కడ మనకి నవగ్రహాలు కనిపిస్తున్నాయి. నవగ్రహాలు చూడండి. ప్రతి శనివారము నవగ్రహ పూజ చేసుకుంటే మనకు ఎలాంటి దోషం ఉన్నా వెళ్ళిపోతుందండి. చూడొచ్చు. సో ప్రతి శనివారం వచ్చేసి నవగ్రహ పూజ చేసుకొని, సో నవగ్రహాల చుట్టూ తిరిగి మొక్కి వెళ్తే చాలా మంచి జరుగుతుందండి. సో ఇలా ప్రదక్షిణ చేయాలి. చూసారా, మనకు వెనుక సైడ్ ఉన్నది శనిదేవుడు. సో పూజలు చేసినారు. సో ఆలయం దగ్గరికి వెళ్తే మనకు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. సో ఇక్కడ చూడొచ్చు, ముంగళ ఉంది ధ్వజస్తంభము. సో ఈ ధ్వజస్తంభము ఒకే చెట్టు యొక్క చెక్కతో కానీ లేదా ఒకే రాయితో కానీ చేస్తారండి. చూడొచ్చు, చాలా పెద్దగా ఉంది. గుడి చుట్టుపక్కల ప్రాంతం కూడా చాలా బాగుందండి. చాలా నీట్గా, ప్రశాంతంగా, సిటీకి అవుట్స్కట్స్లో చాలా బాగుందండి. ఇక్కడ చూడవచ్చు మూషికము. మీకు చుట్టూ తిరిగి చూపిస్తాను. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి. కుదిరితే మీరు కూడా ఒక్కసారైనా ఈ టెంపుల్ని దర్శనం చేసుకోండి. చూస్తున్నారు కదా, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. చూడండి, మన గోపురం ఎంత చక్కగా కనిపిస్తుందో. పైన మన కాషాయం జెండా ఎగురుతూ చాలా బాగుందండి. మనకు ఇంతటి ప్రశాంతత ఎక్కడికి వెళ్ళినా దొరకదు. హాయిగా చెట్ల దగ్గర, పొలం దగ్గర ఇలా ఓ గుడి ఉండి అక్కడ కాసేపు గడిపితే చాలా బాగుంటుందండి. మీకు కూడా కుదిరితే ఒక్కసారైనా ఈ గుడిని దర్శించుకోండి. పార్వేలలో ఉంటుంది. ఈ వీడియోలో ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.